ఆదిత్య హృదయం జయావహం జపించు నిత్యం. ఇది ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎప్పుడు ఉద్భవించింది తెలుసా? రామాయణంతోని యుద్ధంలో రాముడికి ఒక గొప్ప బలాన్ని అందించింది. ఈ ఆదిత్య హృదయం బోధించిన వాడు ఎవరో తెలుసా? అగస్త్య మహర్షి. అయితే అది ఎలా పుట్టింది? హనుమంతుడు బాల్యంలో ఒకసారి ఆకాశంలో ఎర్రటి పండులా మెరుస్తున్నటువంటి సూర్యుడిని చూస్తాడు. మింగేయాలని ధైర్యంగా ఎగిరిపోతాడు. ఒకసారి ఫెయిల్ అయ్యాడు, రెండోసారి సక్సెస్ అవుతాడు. పురాణాల ప్రకారం ఆ రోజు నుంచి హనుమంతుడు తన హృదయంలోని భాస్కరుడిని ప్రతిష్ఠించాడు. కానీ రామసేవ కోసం ఆ ఆరాధన తీరలేదు. అవకాశం వచ్చింది. రావణుడితో యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిపోయాడు. సంజీవని తేవాలన్న ఆజ్ఞ వచ్చింది. హనుమంతుడు మొత్తం కొండను తీసుకుంటూ వస్తుండగా సూర్యోదయం దగ్గరలోకి వచ్చింది. అప్పుడు ఏం చేశాడంటే బాణుణ్ణి ఆలస్యంగా ఉదయించమన్నాడు. ప్రకృతిని అడ్జస్ట్ చేయటం సాధ్యమే. అమేజింగ్ టర్న్స్. హనుమంతుడు తన శక్తితో సూర్యుడిని మింగిన హృదయంలో కూర్చోబెట్టుకున్నాడు. తన గురువు అయినటువంటి సూర్యుని తన హృదయంలోని ప్రతిష్ఠించి ఆ వేడికి తట్టుకోలేక పఠించాడు. ఆదిత్య హృదయం అలా జన్మించింది. ఈ యొక్క మహిమాన్విత ఆదిత్య హృదయం జపించు, జయాన్ని పొందు.